నమస్తే. ఇప్పుడు శాంతి పర్వం గురించి తెలుసుకుందాం. కర్ణుడు అన్నని తెలిసింది. రక్త బంధువులందరూ కూడా మరణించారు. కృంగిపోయాడు ధర్మరాజు. సన్యాసం తీసేసుకుంటానని తను చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, వ్యాసుడు వీళ్ళు పెద్దవారంతా కలిసి లేదు లేదు అలా చేయకూడదు, గృహస్థాశ్రమంలో ఉంటూ రాజధర్మాన్ని పాటించడమే ఉత్తమని అతనికి నచ్చజెప్పి ఒప్పిస్తారు. ధర్మరాజు మనసు మార్చుకుని ఇప్పుడు హస్తినాపురానికి తన రాజుగా పట్టాభిషేకుడైతే అవుతాడు. రాజ్యపాలనలోని మెలకువలు తెలుసుకుని శ్రీకృష్ణుని యొక్క సూచనలతో ధర్మరాజు అంపశయం పైన ఉన్నటువంటి భీష్ముని దర్శించి శ్రీకృష్ణుడు తన మహిమతోని భీష్మునికి నొప్పి తెలియకుండా వరాన్నిచ్చి ఆయన ద్వారా ధర్మరాజుకు అద్భుతమైనటువంటి జ్ఞానబోధన అనేది చేయిస్తాడు. ఎవరు? శ్రీకృష్ణుడు చేయిస్తాడు. అంపశయం పైన ఉన్నటువంటి భీష్ముడు ఒక రాజు ప్రజల్ని తన కన్నబిడ్డల్లాగా చూస్తూ చెట్టుకు హాని కలగకుండా పువ్వులు కోసినట్లే సున్నితమైనటువంటి పన్నులు వసూలు చేస్తూ రాజ్యాన్ని పాలించమని ధర్మరాజుకి సలహాలు, సూచనలు, ధర్మనీతి అంతా చెప్తాడు. ఆపద సమయంలోని ప్రాణాలను కాపాడుకోవడం కోసం శత్రువులతో అయినా సరే తాత్కాలికమైన చేతులు కలపడంలో తప్పే లేదని ఒక కథ చెప్తాడు. పిల్లి ఎలుక యొక్క కథ అనేది చెప్తాడనమాట. ఇది శాంతి పర్వంలోని చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇందులో మనకి వేదాంతం, ఆత్మ, పరమాత్మ అండ్ పునర్జీవన వీటన్నిటి గురించి కూడా ఇందులో చెప్తుంది. అది ధర్మమోక్షం యొక్క పర్వం. మనిషి దుఃఖానికి మూలం కోరికలేనని వాటిని జయించి మోక్షం పొందినటువంటి సుఖ మహర్షి యొక్క కథ కూడా ఈ యొక్క భీష్ముడు తనకి చెప్పడం అనేది జరుగుతుంది. కర్మయోగుల అంతర్ధాన్ని ధర్మరాజుకైతే వివరిస్తాడు భీష్ముడు. అహింస అన్నిటికంటే గొప్ప ధర్మం అని చెబుతూనే దుష్టులను శిక్షించడం రాజ్య బాధ్యతని భీష్ముడు దానికి కూడా గుర్తు చేస్తూ తన శరీరాన్ని త్యాగం చేసినటువంటి శివి చక్రవర్తి వంటి కథలను దాని ద్వారా కూడా ఇతనికి గొప్ప గొప్ప బోధనలు అనేవి చేస్తాడు. భీష్ముడు అమూల్యమైనటువంటి బోధనలతో ధర్మరాజు మనసులోని ఉన్నటువంటి అలజడులన్నీ కూడా అలా అలా తగ్గుతూ వచ్చాయి. దాన ధర్మాలు మరియు వ్రతాల గురించి కూడా వివరించడానికి ఈ యొక్క అనుశాసన పర్వం అనేది ఇక్కడ మనకి ప్రారంభం అనేది అవుతుంది.